ప్రైవేట్ బ్యాంకింగ్ ఏమవుతుంది, ప్రతి రుణాన్ని కూడా వాడు జాగ్రత్తగా పరిశీలించి ఏర్పాటు చేస్తారు. లేకపోతే ఆ బ్యాంకులకి రుణాలు రాకపోతే వాడికి ఉద్యోగం పీకేస్తారు, పెట్టుబడి పెట్టిన వాడికి పెట్టుబడి పోతుంది, బ్యాంకులు మూతేయాల్సి వస్తుంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్బీఐ కానీ ఇతర సంస్థలు కానీ కఠినంగా వ్యవహరిస్తాయి. ఆ భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. అంటే ఇప్పుడు మన సంస్థ మన కంపెనీ అంటే జాగ్రత్తగా ఉంటాం మనం. అవును సార్. అదే రాజుల సొమ్ము రాళ్లపాలు ఉంది కదా, ప్రభుత్వ ఆఫీసులు ఎలా పనిచేస్తారు, ఇప్పుడు మీ టీవీ స్టూడియోలో మీ సిబ్బంది ఎట్లా పనిచేస్తారు తేడా మీకు తెలియట్లా సార్. ఈ టైంకి ఈ షో జరగాల, ఇది టెలికాస్ట్ కావాలా, ఈ టైంకి ఈ పని జరగాల, ఇది జరగకపోతే మీ యజమాని ఊరుకోరు. అదే ప్రభుత్వ ఆఫీసులో జరుగుతుంది మనకు తెలీదా? అది తనది కాకపోతే కాశీదాకా జరుగుతానన్నట్ట. నాది కాదు, నా డబ్బు కాదు, నా ఉద్యోగం కాదు, ఇది పోతే నాకు నష్టం లేదు అన్నప్పుడు ఆ తీరు వేరుగా ఉంటుంది. ఈ వదిలేసి మీరు బ్యాంకులు నడుపుతాను, బ్రెడ్ ఫ్యాక్టరీ నడుపుతాను, స్కూటర్ ఫ్యాక్టరీ నడుపుతాను, రిఫ్రిజిరేటర్ ఫ్యాక్టరీ నడుపుతాను, ఆల్ బస్ బాడీస్ నడుపుతాను, నీకెందుకు నీకు చేతగాని పని? అన్ని నాశనం చేశారు కదా వీళ్ళు, అన్ని నాశనమైన ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా. కాబట్టి ప్రభుత్వం సమర్థమైన నియంత్రణ చేయండి, మీ పని మీరు ఒడి దగ్గర పెట్టి చేయండి బాధ్యతతో, అంతేగాని అన్నింటిలో జోక్యం పెట్టి వ్యాపారం చేయబాకండి.